హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది నా డే రొటీన్. ఉగాది రోజు నేను ఏం వర్క్ చేశాను, ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పండగ రోజు ఎన్ని పనులు చేసినా మనకు పని అనేదే తొందరగా అయిపోదండి. ఎందుకంటే ఉన్నమ్మకు తీరిక, లేనమ్మకి ఇంకో తీరిక అన్నట్టు. ఇల్లు పెద్దగా ఉంటేనేమో పని చేయలేము, చిన్నగా ఉంటే అరే మా ఇల్లు చిన్నగా ఉంది, వాళ్ళ చూడు ఎంత పెద్దగా ఉంది, అంత బాగుండు, ఇంత పెద్ద ఇల్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది. సీరియస్లీ పెద్దగా ఉంటే ఆ ఇంట్లో పనులు లేకపోతే మాత్రం చావాల్సిందే. బండలు తుడుచుడు, ఊకుడు, దులుపుడు, కడుగుడు, తుడుచుడు, అయ్యో చాలా కష్టం అండి. ఇంకా నేనైతే ఆ బాసనలు ఇట్లా దోమేసి, వంట బండ కడిగి, కిచెన్ అంతా క్లీన్ చేసి, దులిపి, ఫ్లోర్స్ అన్నీ క్లీన్ చేసి అంతా పని చేసుకునేసరికి నాకైతే 2:30 అయ్యిందండి. ఇంకా చిన్నోడికైతే ఉగ్గు చేసేసి తినిపించేసిన. మా మామయ్య వేప పువ్వు తీసుకొని వచ్చిండు. ఇంకా స్నానం చేపియాలి చిన్నోడిని, కానీ అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్న. వాకిట్లలో కూడా ముగ్గేసి అందులో పసుపు కుంకుమ రంగులు వేసిన. అంతలోపే మా హస్బెండ్ వచ్చింది. ఇంకా అప్పటికే టైం అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నా. అయితే అందరు కుండ తెచ్చుకోవచ్చు కదా అని అడుగుతారు కదా. కుండ పెట్టొద్దు, పచ్చడి కుండ మా అత్తమ్మ ఎప్పుడు పెట్టలేదంట. సో నేను కూడా పెట్టొద్దని చెప్పింది నాకు కూడా, అందుకని పెట్టట్లేదు అనమాట. సర్వాగా అడిగి దానికైతే కంకణం కట్టి ఇట్లా పసుపు పెట్టి బొట్లు పెట్టి చేస్తున్నా. ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నా. అందులో ఫస్టే కొన్ని వాటర్ వేసి బెల్లం అయితే నానబెట్టేసిన. ఇంకా చింతపండు ఒక సైడ్ కటోరలో వేసి నానబెడుతున్నా. ఇంకా అదంతా ఇట్లా నలిపేస్తున్నా. వేప పువ్వు ఇది అన్నీ సపరేట్గా ఉండొద్దు కదా, మనకు టేస్ట్ ఫ్లేవర్ అనేది తెలియదు. అందుకే ఇంకా అన్నీ కలిపి చేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే బెల్లం నానబెట్టేసిన, చింతపండు నానబెట్టేసిన, ఇంకా అందులో వేసేటివన్నీ మెల్లిగా వేసి కలుపుతున్నా. ఇది మా ఆయన గారు తీసిన వీడియో అనమాట. అందుకనే ఇట్లా స్లో మోషన్ అట్లా తీసి పెట్టిండు. కాకపోతే ఇంక నేనైతే అవన్నీ చేశాను. పచ్చడి తాగేసినాము. ఇంకా మా చిన్నోడితో కలిసి నేను ఆడుకుంటున్నాం అనమాట, సాంగ్ పెట్టుకొని. అందుకని చిన్నోడు ఫేస్ రివీల్ చేయలేదని బాధపడకండి. ఇంకా కొన్ని డేస్లో ఫేస్ రివీల్ చేస్తాను, వాడి బ్లాగ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా భక్షాల కోసం అయితే మేమైతే బచ్చాలు అంటాం. భక్షాలు అని నానము, బొబ్బట్లు అని ఒక సైడ్ అంటారు, బచ్చాలు అని ఒక సైడ్ అంటారు, భక్షాలు అని అంటారు. మా సైడ్ అయితే బచ్చాలని అంటాం మేము. వీటి కోసం అయితే ఆల్రెడీ నేను మార్నింగే పప్పు ఉడకబెట్టిన, ఆరబెట్టిన. ఇంకా తర్వాతకి తినేసినాం మేము. నేను వంట చేసిన, బగారా రైస్, పప్పుచారు చేసిన. ఇంకా తినేసినాము, పప్పు పట్టేసిన. ఇంకా బెల్లం కూడా కొట్టి పక్కకెట్టుకున్నా. ఇంకో ఇదే పప్పు చారు చేసిన. ఇంకా బగారా రైస్ ఆల్రెడీ తినేసినాము మేము. మా ఆయన అయితే ఇంకా పిండి కలుపుతున్నాడు మంచిగా. నాకు కొంచెం ఓపిక లేదు, యాక్చువల్ నా హెల్త్ బాగాలేదు, అందుకని ఇంకా ఆయన పిసుకుతున్నాడు పిండి, లేకపోతే నేనే చేసుకునేదాన్ని. వాడు చాలా వరకు హెల్ప్ చేసిండు మా ఆయన్నే. ఇంకా బెల్లం అయితే ఇట్లా కొట్టి పెట్టిన. ఇంకా నేనేమో ఇట్లా చెప్తున్నట్టునే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే భక్ష్యాలు చేస్తున్నాం, చూసేయండి. ఇంకా మా ఆయన అయితే బొబ్బట్లు చేస్తున్నాడు. నేను లడ్డూలాగా చేసి పూర్ణం పెట్టి ఇస్తున్నా. సో దట్ అందుకనే ఆయన చపాతీలాగా అవి ఒత్తుతున్నాడు వీటిని. కాకపోతే ఏంటంటే నేనే చేసేదాన్ని, బట్ ఆయన చేస్తున్నాడు. పూర్ణం సరిగ్గా పెట్టడానికి రావట్లేదు, అందుకనే నేను పెడుతున్నా పూర్ణము. వీడియో తీయడానికి మాకెవరు లేరు. సో మా అత్తమ్మ అయితే మా చిన్నోడిని ఎత్తుకుంది. సో దట్ మేము వర్క్ చేసుకోగలుగుతున్నాము. ట్రైపాడ్ ఉంది కానీ ఇంకా అప్పటికే లేట్ అయింది, ఈవినింగ్ అయిపోతుంది, ఇంకెప్పుడు వర్క్ చేస్తామని చెప్పేసి ఇంకా నేనైతే లేట్గానే చేసినాను. ఇంకా బొబ్బట్లు అయితే నేను కాలుస్తున్నా. కొన్ని చేసి పక్కకి పెట్టేసుకొని నేనైతే పూర్ణం పెట్టడం కంప్లీట్ చేసేసి ఇంకా చపాతీలు కాల్చడానికైతే ఆ బొబ్బట్లనే ఇక్కడికి వచ్చేసిన. ఇదే అనమాట. అందరి ఇళ్ళల్లో ఇట్లా చేస్తాం కదా, చాట్లలో లేకపోతే చున్నీలలో పెట్టుకొని. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఆల్. థ్యాంక్ యూ.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.